ఈ వీడియోలో మనం క్రిస్మస్ స్పెషల్గా ప్లమ్ కేక్ని ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూద్దామండి. ప్లమ్ కేక్ చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. బేకరీ స్టైల్లోనే ప్లమ్ కేక్ని ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఇంకా బెల్ ఐకాన్ని నొక్కండి. మేము ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లమ్ కేక్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అందులోకి అరకప్పు ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బాదాంని చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఇంకా 2 సీడ్లెస్ ఖర్జూరం అండి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష అండి. ఇక్కడ 2 రంగులు, నలుపు ఇంకా మనకి రెగ్యులర్గా దొరుకుతాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ అండి. ఇక్కడ మీకు డిఫరెంట్ కలర్స్ అనేవి దొరుకుతాయి. ఇక్కడ మేము 4 రంగులు వేసాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల చెర్రీస్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఆరెంజ్ జ్యూస్లో మనకి బాగా నానపెట్టుకోవాలండి. 1 నుంచి 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి నానపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్లమ్ కేక్ కోసం షుగర్ క్యారమలైజ్ చేసి యూస్ చేస్తారండి. ఆ క్యారమెల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోకి 2/3 కప్పు షుగర్ని తీసుకోవాలండి. మంటని హైలో ఉంచుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కలుపుకుంటూ ఉండాలండి. ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా చేయాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి షుగర్ బాగా మాడిపోయి చేదొచ్చేస్తుంది. కొంతసేపటికి మనకి షుగర్ అనేది కరగడం స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా, కొంచెం కొంచెంగా కరుగుతూ ఉంది. మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇక్కడ మనకి షుగర్ అంతా పూర్తిగా కరిగిపోవాలి. ఇంకా కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోయిందండి. ఇంకా స్లోగా ఆ మిగిలిన షుగర్ కూడా మనకి మొత్తం కరిగిపోతుంది. ఈ స్టెప్లో మీరు చాలా తొందరగా ఒక అరకప్పు వాటర్ అనేవి యాడ్ చేయాలండి. ఇక్కడ వాటర్ యాడ్ చేయగానే మనకు ఆ పాకం కొంచెం గట్టి పడుతుంది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు మంటని మీడియంలో ఉంచి కొంచెం కలుపుతూ ఉంటే అదంతా పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారనివ్వాలి. ఇప్పుడు బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా 1/2 కప్పు పాలు యాడ్ చేసుకోవాలండి, కాచి చల్లార్చిన పాలు. ఇందులోకి ఒక 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. వాసన లేని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక స్ట్రైనర్ని ఉంచి మనం తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు మైదా పిండి తీసుకోవాలండి. ఈ స్ట్రైనర్లో మైదా పిండి వేసి జల్లించుకోవాలి. కేక్ ఎప్పుడైనా పిండి అనేది డైరెక్ట్ యాడ్ చేయకూడదండి, జల్లించుకొని తీసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి మనం షుగర్ క్యారమలైజ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉండలు లేకుండా మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. కేక్ ఎప్పుడైనా మనం ఎయిదర్ ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి, లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇక్కడ 1/2 ఇంచి దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగాలు పొడి చేసి యాడ్ చేస్తున్నా అండి. ప్లమ్ కేక్లో ఇది కంపల్సరీ వేస్తారు. ఆ ఫ్లేవర్ వల్ల మనకి కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆరెంజ్ జ్యూస్లో, ఆ మిక్స్చర్ అంతా తీసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకుందామండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇంకా 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది యాక్టివేట్ అవ్వడానికి ఒక 1/2 టీ స్పూన్ వాటర్ పోయాలండి. పోసి వెంటనే కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్, సోడా యాడ్ చేశాక మనం ఈ బ్యాటర్ ఎక్కువసేపు బయట ఉంచకూడదండి, వెంటనే బేక్ చేసుకోవాలి.
ఇక్కడ మేము ఒక 6 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నామండి. దాన్ని బటర్తో గ్రీస్ చేసి బటర్ పేపర్ యాడ్ చేసాము. సైడ్స్ కూడా గ్రీస్ చేసుకోండి, లేకపోతే కేక్ అతుక్కుపోతుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా తీసుకున్న తర్వాత ఒక 2 సార్లు ట్యాప్ చేయాలండి. మనకి లోపల ఏదన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. ఇలా ట్యాప్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కేక్ బేకింగ్ చేద్దాము. బేకింగ్ ప్రాసెస్ కోసం ఇక్కడ స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి ఒక లోతైన కడాయి తీసుకోవాలండి. అందులోకి ఒక స్టాండ్ పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేయాలండి. ఆ తర్వాత మనం కేక్ టిన్ని సెంటర్లో పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఇది మనం బేక్ చేసుకోవాలండి. ఒక 40 నుంచి 50 నిమిషాలు పడుతుంది. మంట అనేది మీడియం టు లో మీడియం పెట్టుకోవచ్చండి. ఒక 20 నిమిషాల తర్వాత మనకి అది కేక్ కొంచెం పొంగటం స్టార్ట్ అవుతుందండి. మేము ఇక్కడ ఈ స్టెప్లో మరిన్ని డ్రై ఫ్రూట్స్ని పైన యాడ్ చేసాము. ఈ స్టెప్లో యాడ్ చేయడం వలన మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి పూర్తిగా లోపలికి పోకుండా ఉంటాయండి. ఇంకా పైన కొంచెం మనకి ఆ క్రంచీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ స్టెప్ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. మూత పెట్టేసి బేక్ చేసేసామండి. ఇక్కడ ఒక 50 నిమిషాల వరకు పట్టింది మాకు. ఒక టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ ఇలా గుచ్చి చూసారంటే మనకి కేక్ అంటుకోకుండా వచ్చిందంటే రెడీ అయిపోయినట్టే. అది పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. ఆ తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అనేవి ఇలా స్క్రేప్ చేయాలి. మనకి కేక్ అప్పుడు ఈజీగా ఉడొచ్చేస్తుంది. ఆ తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్గా తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత పైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి తీసేసారంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈజీగా వచ్చేసిందండి. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. పైన ఉన్న బటర్ పేపర్ని తీసుకోవడమే. మనం ఇక్కడ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇవి అన్నీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఆ పేపర్కి అతుక్కుంటాయండి, ఏం పర్లేదు. ఇప్పుడు పైన ఇంకొక ప్లేట్ పెట్టేసి మరోవైపుకి తిప్పుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీగా బేకరీ స్టైల్లో తినే ప్లమ్ కేక్ ఎలా చేసామో చూసారు కదా. మీరు కూడా ఈ క్రిస్మస్కి కేక్ ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.